ఓకే 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 గణేష్ ఈరోజు నిన్నటి తాలూకా వీడియోస్ తాలూకా కంటిన్యూషను. యాక్చువల్గా ఈరోజు నేను షేర్ చేసుకునేది ఏదైతే ఉందో ఇది అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఆ సిరీస్ ఆఫ్ 2 ప్లేలిస్టులు కాకుండా ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తాను. యాక్చువల్గా బిఎన్ఎన్ ప్రోగ్రెషన్స్లోని నేను ఆ బిఎన్ఎన్ పుస్తకం ఏదైతే ఆర్జీ రావు గారిది ఉందో దాన్ని ఫస్ట్ 4 పేజెస్ నేను ఆల్మోస్ట్ 3 days కాదు 30 days కాదు 3 months చదివాను. 3 months చదివిన తర్వాత అంటే ఒక్కొక్క లైను ఒక 50-60 సార్లు చదివాను. చదివిన మీదట నాకు ప్రోగ్రెషన్స్ అనే వేరే వర్డ్ ఎందుకు వాడవలసి వచ్చింది అనే దాని మీద నేను ఆలోచన చేస్తే ట్రాన్సిట్ వేరు ప్రోగ్రెషన్ వేరు అనే ఒక క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా నేను ఈ క్లారిటీ నాకు ఎప్పుడు వచ్చింది అంటే నేను ఇది వేసుకోవాలి అని నా బుర్రకి తట్టిన తర్వాత అప్పుడు నాకు జూపిటర్ ఫస్ట్ రౌండ్లో ఇక్కడ ఉన్నాడు, సెకండ్ రౌండ్లో ఇక్కడ ఉన్నాడు, థర్డ్ రౌండ్లో ఇక్కడ ఉన్నాడు, ఇవి అయితే క్లియర్గా పుస్తకంలో మెన్షన్ చేశారు ప్రోగ్రెస్ అవుతాడు అనేసి. ప్రోగ్రెషన్లోని ఎక్కడ కూడా జూపిటరు వెనక్కి రావడం అనే కాన్సెప్ట్ ఆయన చెప్పలేదు. ఓన్లీ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ వెనక రాశిని చూస్తాయి, వెనక నుంచి ఫంక్షన్ చేస్తాయి, బోత్ రాశిస్తలుగా రిజల్ట్స్ ఇస్తాయి అనే పాయింట్ అయితే ప్రస్తావన చేశారు. కానీ ఎక్కడ కూడా ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ మాత్రం దీని పేరే ప్రోగ్రెషన్ అంటే ముందుకి వెళ్ళడము. సో దీనిలో మాత్రం వెనక్కి వెళ్ళడం అనే ప్రసక్తి లేదు. ఇకపోతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1 మేజర్ రౌండ్ 1లో జూపిటరు ధనస్సు రాశిలో ఉందనుకుంటే సెకండ్ రౌండ్లో అది మకర రాశిలోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము, ఇక్కడ ధనస్సులో ఉన్నటువంటి జూపిటరు ఫస్ట్ రౌండ్ 0 to 12 years ఆయన ఇక్కడే పొజిట్ అయ్యి యాంకర్ వేసుకుంటాడు. ఈ హౌస్లో యాంకర్ వేసాడు. యాంకర్ వేసిన జూపిటరు 101 ఆ హౌస్లోనే అంటే ఫస్ట్ ఇయర్ అక్కడే అనుభవిస్తాడు. 1 to 2 ఇక్కడ, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అలా వచ్చేసరికి 11 to 12 ఇక్కడికి వచ్చేసాడు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఆయన సెకండ్ హౌస్కి జంప్ చేశాడు. ఫస్ట్ పుష్కర కాలం ఆయన ఈ రౌండ్ తీసుకున్నప్పుడు సెకండ్ పుష్కర కాలంకి వచ్చేసరికి జూపిటరు క్యాప్రికాన్ అతని తాలూకా డెబ్లీ రాశిలో పొజిట్ తీసుకున్నాడు. ఈ పాయింట్ కూడా గురువుగారు ఆ పుస్తకంలో చాలా చోట్ల ప్రస్తావన చేశారు. అంటే అది చాలా సున్నితంగా ఉంది ఆ పాయింట్. దాన్ని చాలా నిశితంగా మనం పట్టుకుంటేనే అది దొరికే పరిస్థితి. అక్కడి నుంచి జూపిటరు ఇక్కడ 13 to 24 అన్నాడు కదా, ఇక్కడ మనం 11 to 12 years ఆపేసాం కదా. సో 12 to 13 ఇక్కడ, 13 to 14 ఇక్కడ, 14 to 15 ఇక్కడ, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో రౌండ్ 2లోని జూపిటరు ఇక్కడ మకర రాశిలో మొదలయ్యి మళ్ళీ ఇక్కడ ఆగిపోయాడు 2023లో. ఇక్కడి నుంచి మళ్ళీ మకరంకి ట్రాన్సిట్ చేయడు, నెక్స్ట్ కుంభానికి ప్రోగ్రెస్ అవుతాడు. అందుకని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 24 to 25 ఇక్కడ వర్కౌట్ అవుతుంది అతనికి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని అన్ని రీసెర్చ్ బుక్స్, అన్ని మేడవరపు గారు ప్లస్ మా గురువులు రాహుల్ కౌశిక్ గారు అందరూ కూడా నాకు సేమ్ హౌస్ మీద నుంచి జూపిటర్ ఇక్కడి నుంచే తీసుకున్నారు సెకండ్ రౌండ్, మళ్ళీ థర్డ్ రౌండ్ ఇక్కడి నుంచే కాదు. ఇది నేను చాలా నిశితంగా చాలా డీప్గా పరిశీలించిన మీదట నాకు నా బుర్రకి తట్టినటువంటి ఈ పాయింట్ చూసుకుని ఇట్లా తీసుకొని ప్రోగ్రెషన్స్లోకి వెళితే ప్రోగ్రెసివ్ జూపిటరు ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్లోని కన్స్ట్రక్టివ్ రిజల్ట్స్, థర్డ్ హౌస్లో స్ట్రగుల్, ఫోర్త్ హౌస్లోని మళ్ళీ కొంత 5, 6th వచ్చేసరికి ఇక్కడ అందరికీ కూడా ప్రాబ్లమాటిక్ అవుతాడు. ఎందుకు? ప్రోగ్రెసివ్ జూపిటర్ 6th రౌండ్లోని ఆయన హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మోస్ట్లీ ఇస్తాడు. అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఆర్ గుడ్ కౌంటర్స్ ఇన్ ద చార్ట్. అన్ని నోట్స్లోని నేను సప్తర్షికి అలాగ రెప్యూటెడ్ వాటిలోని రీసెర్చ్ స్కాలర్స్ మేడవరపు గారు ఆయన కూడా అదే చేశారు. ఫస్ట్ హౌస్ 1 వేశారు, మళ్ళీ ఏజ్ 13లోనే మళ్ళీ ఫస్ట్ హౌస్ని తెచ్చి కూర్చోబెట్టారు. ఇమ్రాన్ గారు ఎవరైతే సన్న ఆర్టికల్లో ఈయనది పబ్లిష్ చేశారో ఆయన కూడా ఫస్ట్ హౌస్లో
1 తెచ్చారు, మళ్ళీ 13th హౌస్లోనే మళ్ళీ ఫస్ట్ హౌస్ని తీసుకొచ్చారు. బిఎన్ఎన్లో చాలా డీప్ రీసెర్చ్ చేసినటువంటి హేమంత్ భట్ గారు కూడా ఫస్ట్ హౌస్లో 1 అన్నారు, 13లో మళ్ళీ ఫస్ట్ హౌస్నే పెట్టారు. ఇక్కడే నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏంటి చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ మనకు వచ్చేసరికి జూపిటరు 0 to 12 అన్నాం కదా, ఇక్కడ 11 to 12 ఎండ్ అవ్వాలి ముందు రాశికి. ఓకే, 11 to 12 ఎండ్ అవ్వాలి. సో అదే కంటిన్యూషను R2లో రావాలి, 12 to 13, 13 to 14. వేరేస్ మనం ఇదే ఫస్ట్ రాశిని కుమ్మేస్తే మళ్ళీ సెకండ్ టైం ప్రోగ్రెషన్లో కూడా మళ్ళీ సాగిటేరియస్ మీద నుంచి లాగితే ఇక్కడ ఒక క్యాల్కులేషన్ తప్పు వచ్చింది నాకు. అప్పుడు నాకు అర్థమైంది, ఇందులో ఆ క్యాల్కులేషన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్యాల్కులేషన్ తప్పు వచ్చినప్పుడు నేను రియలైజ్ అయ్యాను దట్ ఇక్కడ సేమ్ రాశిని కాదు, ప్రోగ్రెసివ్ జూపిటర్ రెండో రాశికి వెళ్ళినప్పుడు రెండో రాశి నుంచి 12, 13 మొదలెట్టి రౌండ్ తిరిగేసరికి దాని చివర అక్షయ వచ్చేసరికి చివరి పాదం 23, 24 అవుతుంది. ఆ 24 కంటిన్యూషన్ మళ్ళీ R3లో స్టార్ట్ అవుతుంది. వేరేజ్ మనం కనుక అందరూ చెప్పుకున్నటువంటి వీడియోసే నేను ఫాలో అయ్యి నిన్న మొన్న కావాలని పెట్టాను. దాని తాలూకా కరెక్షన్ ఈరోజు ఇది యాక్చువల్గా ఇది చాలా ఫైనల్ పాయింట్. ఇది గెట్ చేయండి. ఇది చేస్తే మనకి జూపిటర్ తాలూకా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో నుంచి మనం వర్క్ చేస్తే కనుక బిఎన్ఎన్కి రిపీటెడ్గా ఈ స్కాలర్స్ అంతా కూడా ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే ఇలా ఎందుకు మనం చక్రస్వామి అనే కాన్సెప్ట్ ఎందుకు మనం వెళ్ళవలసి వచ్చింది. సెర్చ్ ద లార్డ్ ఇన్ ద ట్రెజర్. రిపిటేషన్ ఆఫ్ ది సైకిల్ యూజువల్లీ డస్ నాట్ షో రిపిటేషన్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. ఇది ఇంపార్టెంట్. వై ఏ సేమ్ రాశి అండ్ ప్లానెట్ ఇన్ ఇట్ ఈ డిఫరెంట్ రిజల్ట్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. రౌండ్ 1లో బయలుదేరిన జూపిటరు తన స్వస్థానం నుంచి 12 రాశులు చక్కగా కవర్ చేసుకొని ఇక్కడికి ప్రస్థానం కంప్లీట్ చేశాడు. సెకండ్ రౌండ్లోని ఆయన క్యాప్రికాన్ నుంచి ఆపరేట్ చేస్తాడు డెబ్లీ రాశి. ఇది కూడా గురువుగారు బిఎన్ఎన్లో రాజీరావు గారు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మనమే అర్థం చేసుకోవచ్చు. ఆయన 12 రాశీస్ ఇక్కడ కవర్ చేశాడు సెకండ్ సైకిల్లో. థర్డ్ సైకిల్లో 12 రాశీస్ చూసారా, ఓవర్లాపింగ్ లేదు. అందుకే దీనికి వాడిన మాట కూడా ప్రోగ్రెషన్ అంటే ఓవర్లాపింగ్ కాదు, ఎడిషన్ ఆఫ్ 1 +1 కదా. బేసికల్లీ ప్రోగ్రెషన్ అంటే +1. సో +1 అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. జూపిటర్ 4th రౌండ్లో ఇక్కడ దాకా. సో దెర్ ఈజ్ నో రెపిటిషన్. ఇక్కడ మనకి అందరూ ఇప్పటిదాకా చెప్పింది ఏంటి అంటే, ఆ ఫస్ట్ రాశిలోకే మళ్ళీ 13th ఇయర్ తెచ్చారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 25th ఇయర్ తెచ్చారు, మళ్ళీ దాని తర్వాత 49th ఇయర్ తెచ్చారు. ఇది రాంగ్. 37th ఇయర్ తెచ్చారు, 49th ఇయర్ తెచ్చారు, అన్నీ ఇక్కడి నుంచి తీసుకున్నారు. నో, ప్రోగ్రెషన్ అనేది ఇది +1. ఇది మనకి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ట్రూత్. ఇప్పుడు ఇక్కడి నుంచి పట్టుకున్నట్లయితే మనకి ఈవెంట్స్ అన్నీ కూడా జూపిటర్ని పట్టుకొని చేసే ఈవెంట్స్ కూడా మనకి కనిపిస్తాయి. రాహుల్ కౌశిక్ గారు కూడా నాకు ఈ మోడలే చెప్పారు. R1 మీద నుంచే మళ్ళీ స్టార్టు, మళ్ళీ R2 కూడా ఇలాగే స్టార్టు, ఇలాగా రుద్దేశారు. R1 మీద నుంచి ఎన్కంపాసింగ్ చేశారు అంతా కూడా. అందుకే నేను ఆలోచించి ఈ మ్యాట్రిక్స్ అనేది ప్రిపేర్ చేశాను. దీనిలో అన్నీ ఈవెంట్స్ కూడా ఎంత చక్కగా టాలీ అవుతాయో. ఇప్పుడు చక్రస్వామిని పట్టుకుంటేనే ఈవెంట్స్ టాలీ అవుతున్నాయి కాదు, ఇప్పుడు జూపిటర్ని పట్టుకొని కూడా చూడండి ఎంత చక్కగా ఈవెంట్స్ మనకి టాలీ అవుతాయి. ఇక్కడి నుంచి జూపిటర్ 3rd రౌండ్కి వెళ్ళేసరికి మనకి లైఫ్లో కొద్దిగా స్ట్రగుల్స్ అవి కూడా చాలా ఎక్కువ అవుతాయి. ప్రొవైడెడ్ ద రాశి ఈజ్ ఇన్ ఎనిమీ క్షేత్ర, అది కూడా అనమాట. సో ఇవన్నీ ఫ్రెండ్షిప్ ఎనిమిటీ మాత్రం చాలా చక్కగా ఇందులో బిఎన్ఎన్లో వర్కౌట్ అవుతుంది. సో దాన్ని వదలడానికి వీల్లేదు. రాశీస్ ఎప్పుడైతే జూపిటర్ రాశీస్లో నుంచి ట్రావర్స్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ జూపిటర్, ఎనీ ప్లానెట్ ఇన్ బిఎన్ఎన్ డిస్పోజిటార్ తాలూకా స్ట్రెంగ్త్ చాలా 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 ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఇది మీకు అందరికీ బహుశా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇక మీదట మనం బిఎన్ఎన్ ఇట్లాగే చేద్దాము. బిఎన్ఎన్లోని ఇది నేను అనుకుంటున్నాను అందరూ ఇంతవరకు బైపాస్ చేశారు, అసలు దాన్ని పట్టించుకోలేదు. ఇది నేను ఎందుకు ఇట్లాగా ప్రోగ్రెషన్ అనేది నేను ఎందుకు ఇట్లాగా వ్యూ చేశాను అంటే దేనికి అది క్లియర్గా మనం డివైస్ చేసుకోవచ్చు. లోపల ఉన్నది D1 కాబట్టి దాని బేసిస్ మీదనే మిగతా ప్రోగ్రెషన్ అంతా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ముఖ్యంగా ఏంటి అంటే నేను డేట్స్ వేసినప్పుడు డిగ్రీస్ వేసినప్పుడు ఇందులో నాకు స్మూత్నెస్ కనిపించింది.
ఇలాంటి ప్రోగ్రెషన్ సర్కిల్ వాడేటప్పుడు అది నేను ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీప్ అనాలిసిస్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది కి ఇట్లాగా ఓవర్లాపింగ్ అనేది తప్పు. R1 మీద నుంచే R2 కూడా రుబ్బేయడం, R3 కూడా రుబ్బేయడం అది చాలా తప్పు. ప్రోగ్రెషన్ ఈజ్ ఆల్వేస్ +1. ద ఫార్ములా ఆఫ్ ప్రోగ్రెషన్ ఈజ్ +1. మనం తలగా అన్ని మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లోని ప్రోగ్రెషన్ అంటేనే +1, అది మనకు తెలుసు కదా, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో నౌ లెట్ అస్ వర్క్ ఆన్ దిస్. దీని బేసిస్ మీద ఇప్పుడు మీకు నేను ఫర్దర్ అంతా కూడా దీని తల్లి ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇస్తాను. ఎంత చక్కగా 1 to 1 డిగ్రీ వైజ్ కూడా అన్నీ మ్యాచ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం